గురుగారు, దైవానికి అభిషేకించే సందర్భంలో కాచి చల్లార్చినటువంటి పాలను వినియోగించవచ్చా? ముఖ్యంగా శివాభిషేకం, అలాగే శివునికి ఏదైతే నివేదన అర్పిస్తామో వాటి విషయంలో పాటించవలసినటువంటి నియమాలేంటి? శివుడు దగ్గర మనం కోరుకునేది, అసలు శివ పూజ మనం చేసేది, ఆ శివలింగానికి అభిషేకం చేసేది దేనికోసం? ఒకే ఒక్క జవాబు మనం చెప్తాం: మన జీవితంలో చల్లదనం కోసం. పాలు కాచితే వేడెక్కుతాయి. వేడి పాలు గనక, వేడి పాలతోటి శివలింగానికి అభిషేకం గనక చేస్తే మన జీవితం కూడా వేడెక్కిపోతుంది. ఈనాటి ఎండాకాలంలో గనక వేడిని తట్టుకోలేక గిజగిజ మనం ఆడుతుంటామే, మన జీవితంలో కూడా వేడి లాంటి కష్టాలు గనక వస్తే తట్టుకోలేం కదా. అందువల్ల పెద్దలు ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పారంటే, అభిషేకం చెయ్యి, నమక చమకాలు చదువుతూ అభిషేకం చెయ్యి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాచి చల్లార్చినటువంటి పాలతోటి మాత్రం అభిషేకం చెయ్యకు. కాచిన పాలతోటి అభిషేకం చేయకూడదు. ఏవైతే పచ్చి పాలు ఉన్నాయో అందులో ఆవు పాలు శ్రేష్టాతి శ్రేష్టం శివలింగానికి అభిషేకం చేయటానికి. కాబట్టి ఆవు పాలతోటి ఏమాత్రం కాచకుండా చక్కగా దాంతో అభిషేకం చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలని కాచవద్దు అని మన ధర్మశాస్త్రం చెప్తోంది. అయితే నైవేద్యాలు ఉంటాయి. నైవేద్యం పెట్టినప్పుడు మాత్రం కాచి చల్లార్చినటువంటి పాలు ఏదైతే ఉన్నాయో ఆ పాలతోటి నైవేద్యం పెట్టుకో, అందుకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ అభిషేకం చేయడానికి వచ్చే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలని కాచకూడదు. ఇప్పటికీ కూడా మనకి ఆ పానవట్టం ఇలాంటి వాటి చోట్ల ఉన్నటువంటి శివలింగానికి పైన మనం చూడవచ్చు, పైనుంచి బొట్టు బొట్టు కింద శివలింగం మీద పడుతూ ఉంటుంది. ఎందుకు? శివుడు ఎప్పుడూ కూడా వేడి స్వభావం కలిగినటువంటి వాడు, ధారాపాతం. కాబట్టి ఆ ఉష్ణ స్వభావం, వేడి 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 ఆయన్ని చల్లార్చి, ఎందుకంటే మనిషి వేడెక్కిపోయి ఉన్నప్పుడు మామూలు మన లోకంలోనే చూద్దాం, బాగా ఊహలతోటి ఆలోచనలతోటి విపరీతంగా తల వేడెక్కిపోయింది అంటుండం చూడండి. అలాంటి వాడిని ఏదైనా మిగతా ప్రశ్నలు అడిగామనుకోండి, కొంచెం ఏదోలే ఉన్నాలే, కొంచెం మాటలో కూడా స్వరంలో కూడా తేడా వచ్చేస్తుంది. కాబట్టి వేడెక్కినటువంటి వాళ్ళని చల్లబరచాలి. శివుడు ఎప్పుడు వేడెక్కి ఉంటాడు ఆయన, ఎందుకంటే సృష్టి కార్యక్రమంలో, వినాశ కార్యక్రమంలో ఎప్పుడూ ఆయన కర్తవ్య బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటాడు. అందుకని ఆయన ఎప్పుడు కూడా చల్లారుస్తూ ఉండండి. అందుకే బొట్టు 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 పడుతూ ఉంటుంది ఆయన నెత్తి మీద. కాబట్టి చల్లదనం చల్లదనం చల్లదనం. కాబట్టి కాచటం చల్లార్చటం ఇలాంటి వద్దు. చక్కగా ఏమాత్రం కాయకుండా ఉన్నటువంటి పాలతోటి ఆయనకి అభిషేకం చేసి అందరూ కూడా శివానుగ్రహాన్ని పొందెదరుగాక.